కొన్ని పూలకు అందంతో పాటు అదృష్టం కూడా ఉంటుందని అంటారు. అలా అపరాజిత మొక్క ఇంటి అందాన్ని పెంచుతుంది. దాని పువ్వులను చూసి అందరూ ఆకర్షితులవుతారు. చాలామంది ఈ మొక్కను తమ ఇళ్లలో నాటుతారు. అయితే చాలాసార్లు అపరాజిత మొక్క సరిగ్గా పెరగదు లేదా వాడిపోవడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ మొక్కకు పూలు బాగా వికసించవు. దీనికి కొన్ని కారణాలుండొచ్చు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో అపరాజిత మొక్కకు పూలు గుత్తులు గుత్తులుగా వికసిస్తాయి. ఈ మొక్కను సరైన దిశలో ఇంట్లో నాటితే ఆనందం, శాంతి, కీర్తితో పాటు విజయాలు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతారు. ఈ రోజుల్లో చాలా మంది గార్డెనింగ్ పై ఆసక్తి చూపుతున్నారు. ఇంట్లో ఏ చిన్న ప్రదేశం కనిపించినా మొక్కలు పెంచుతున్నారు. ఇక చాలా మంది పూలు, కూరగాయల మొక్కలు నాటడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాంటి మొక్కల్లో అపరాజిత మొక్క ఒకటి. అదేనండి శంకు పుష్పాల మొక్క. అపరాజిత మొక్క మొత్తం తోట అందాన్ని పెంచుతుంది. అందుకే దీన్ని ఇంటి తోటలో లేదా బాల్కనీలో నాటడానికి ఇష్టపడతారు. దీని నీలం, తెలుపు పువ్వులు అందంగా కనిపించడమే కాకుండా తోట అందాన్ని కూడా పెంచుతాయి. ఏదైనా మొక్క పెరుగుదలకు దానిని క్రమం తప్పకుండా కత్తిరించటం అవసరం. వాస్తవానికి మొక్క ఎండిన కొమ్మలను కత్తిరించటం వల్ల దానిలో కొత్త కొమ్మలు పెరుగుతాయి. ఇది మొక్కపై పువ్వులు వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సోమవారం శివుని పూజించి శివలింగంపై అపరాజిత పుష్పాలను సమర్పించటం మన ఆనవాయితీ. చాలాసార్లు అపరాజిత మొక్క పెద్దదిగా పెరుగుతుంది. దాని తీగ కూడా ఆకుపచ్చగా దట్టంగా ఉంటుంది. కానీ అది పుష్పించదు. బాగా పెరిగినా పువ్వులు కనిపించవు. దీంతో చాలా మంది నిరాశపడతారు. మీ ఇంట్లో కూడా అపరాజిత మొక్క ఉంటే కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా ఉంటాయి. అందులో పటిక చిట్కా కూడా ఉంది. ఆ చిట్కాలేంటి, ఎలా పాటించాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అపరాజిత తీగపై నీలిరంగు పువ్వుల గుత్తులను చూడాలనుకుంటే పటికను ఉపయోగించవచ్చు. నిజానికి పటికలో అపరాజిత మొక్కలో పువ్వుల సంఖ్యను, వాటి పెరుగుదలను పెంచడంలో సాయపడే లక్షణాలున్నాయి. ఇందుకోసం ముందుగా ఒక పాత్రలో లీటర్ నీటిని తీసుకుని గోరువెచ్చగా చేయండి. దానిలో 5 నుంచి 10 గ్రాముల చిన్న పటిక ముక్కను వేసి బాగా కరిగించండి. పటిక నీటిలో పూర్తిగా కరిగిపోయేలా చూసుకోండి. తయారు చేసిన ద్రావణాన్ని మొక్క వేళ్ల దగ్గర ఉన్న మట్టిలో నెమ్మదిగా పోయండి. అయితే ద్రావణాన్ని కాండం మీద పోయకూడదు. నెలకు 2 నుంచి 3 సార్లు ఈ చిట్కా అమలు చేయండి. దీంతో అపరాజిత మొక్కకు పూలు బాగా వికసిస్తాయి. ఇక వీటి పెరుగుదల ఎలాగో చూద్దాం. చాలాసార్లు అపరాజిత మొక్కను ఒక కుండీలో నాటుతారు. కానీ దానిని ఎండలో ఉంచటానికి బదులుగా నీడలో ఉంచుతారు. దీని కారణంగా పువ్వులు వికసించవు. అలాంటి పరిస్థితుల్లో మొక్క పుష్పించేలా, అందువల్ల మొక్కను రోజు కనీసం 5 నుంచి 6 గంటలు ప్రత్యక్ష సూర్యకాంతి పడే ప్రదేశంలో నాటండి. తీగకి సరైన సపోర్టు కూడా ఇవ్వండి. కొన్నిసార్లు పువ్వులు వికసించటం నేల, ఎరువుపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి మొక్క యొక్క నేల చాలా పొడిగా ఉంటే దానిలో పువ్వులు వికసించవు. దీనికోసం మీరు సారవంతమైన మట్టిని ఉపయోగించవచ్చు. మీరు మట్టికి ఆవు పేడ, ఎరువు లేదా కంపోస్ట్ను కూడా జోడించవచ్చు. మీరు ప్రతి 15 రోజులకు అపరాజిత మొక్కకు ద్రవ ఎరువును జోడించవచ్చు. ఇది మొక్క యొక్క వేర్లను బలపరుస్తుంది, పువ్వుల సంఖ్య కూడా పెంచుతుంది.